వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 19 రోజుల నుండి జల దిగ్బంధంలో ఏడుపాయల దేవాలయం. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. యూరియా కావాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు. కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గోమాత పూజ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏకాదశి సందర్భంగా గోమాత పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గోమాతను పూలు వస్త్రంతో అలంకరించి పండ్లు, కూరగాయలను నైవేద్యంగా అందించారు. గోమాతను కొలిస్తే 33 కోట్ల దేవతలను పూజించిన ఫలితాన్ని పొందుతారని, అందుకే గోమాతను పూజించాలని దేవాలయ చైర్మన్ వలస నీలయ్య తెలిపారు. दावते पवित्रे परिशिच्यते उद्गैर्यज्ञेषु वर्तते आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणाव आपः पशवापो नमापो अमृतमाप सम्राणापो विराडापो सुराडापो ज्योतिगुश्चापो यजोगुश्चाप सत्यमाप सर्वदेवतापो भूर्भुवस्वराप ओम ओम गंगे च मुने चैव कृष्णा गोदावरी सरस्वती पूजा తీసుకొచ్చండి సామాన్లపైన వదలండి. ओम आपो इष्टान मयो भुवस्तान ऊर्ज ददातना महिरणा चक्षण अब रायो सत्य इट्ला फोटो ఉన్నది వెచ్చిరు फोटो प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि. कंठाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ओम अघोरे एभ्यो दघोरे एभ्यो घोरगर्तरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते सर्वेभ्यः. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी हरे पार्वतीपतये हर 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 महादेव. ఇవుతే పుణ్యమే బాబు అద్దు ఏమన్నది నాన్న బస్ బస్ అట్లే ప్రసాదం పెట్టుకుని పెట్టాలంట. తింటావా? ప్రభుత్వ నిబంధనలు నాకు పట్టవా అన్నట్టు ప్రవర్తిస్తున్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం సర్వేయర్ రాజేష్ తను ఓ ప్రభుత్వ ఉద్యోగిని అని మర్చిపోయిన సర్వేయర్ రాజేష్ ప్రభుత్వ నిబంధనలు తనకి పట్టవన్నట్టు ప్రవర్తిస్తున్న రాజేష్ పేర్నమిట్టలోని ఓ భూ వివాదంలో ఓవైపు వారికి లబ్ధి చేకూరేలా అతని ప్రవర్తన, భూమి యజమానులకు సర్వే చేస్తున్నట్లు ఎటువంటి నోటీసులు సమాచారం లేకుండా సర్వే చేసిన రాజేష్ ఇదేంటి అని అడిగిన బాధితులకు నేను ప్రభుత్వవాదిని కారని నేను ఏమైనా చేస్తా, నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ సమాధానం చెప్తున్నారు. అసలు అర్జీ లేకుండా నాకు సంబంధం లేకుండా నాకు చెప్పకుండా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేన్నైనా కొలవచ్చా? మీ పేరేంటి? నేను వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాను. అదే మీరు ఎంఆర్ఓ పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా నోటీస్ ఇవ్వకుండా సర్వేర్ అర్జీ చూపించండి నాకు. సర్వే అర్జీ
ఎవరు అప్లై చేశారు మీ సర్వేకి? ఆఫీస్ దగ్గరే కాదు, మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఏ ఫీల్డ్? అది ఏ సర్వే నెంబర్ మీద ఉన్నారు? ఏ సర్వే నెంబర్ కొలవడానికి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? ఎవరు అర్జీ పెట్టారు మీకు? ఎవరు వాళ్ళు? ఫోన్ చేసి వచ్చారు. ఎవరిది ల్యాండ్ ఎవరో తెలియకుండా ఎందుకు వచ్చారు మీరు అంటున్నా? కాదు, మీరు ల్యాండ్ ఎవరిదో తెలియకుండా ఏడకొచ్చి వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్గా వాళ్ళ సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏంది మీరు? ఏ నెంబర్ అండి? నాకు చెప్పాలి మరి. నువ్వు పబ్లిక్ సర్వెంట్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు పబ్లిక్ సర్వెంట్ ఇక్కడ ఎందుకు వచ్చావు? ఏ సర్వే మీద వచ్చావు? ఏ పని మీద వచ్చావు? సరే చూద్దాం. నెంబరు నా నెంబర్ స్థలం దగ్గరికి వచ్చి ఏ నెంబర్ అంటారు ఏంది మీరు? అసలు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ మాట్లాడుతున్నారా, పబ్లిక్ ఎంప్లాయ్ మాట్లాడుతున్నారా మీరు? ఇప్పుడు వీడియో రికార్డింగ్ ఉందండి, వాళ్ళు అప్లై చేశారు సర్వేకి అన్నారు, నాకు ఆ సర్వే ఇవ్వండి. నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి అడుగుతున్నా నేను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? కొలవటానికి ఎలా వస్తావు? అప్లికేషన్ ఏది? ఏంటయ్యా ఏది అర్జీ ఏది? నాకు చెప్పాల్సిన అవసరం, నా స్థలం దగ్గరికి వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు ఏంది? అసలు సర్వేయర్ గారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ చెప్పండి నాకు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పాల్సిన అవసరం లేకుండా నా స్థలంలోకి మీరు వస్తారు. ఎందుకు వచ్చారు ఇక్కడ? ఎందుకు ఉంచున్నారు? మరి ఇందాకేమన్నారు? ఏం చెప్పావు? వాళ్ళు అప్లై చేశారు సర్వేకి అన్నావు. ఎందుకు గొడవలా? మీ ఏడు నుంచి అడగ పెట్టారుగా. కాదు, స్థలం హద్దులు ఎలా కొలుస్తారు? 4 కొలుస్తారు, 2 కొలుస్తారా? 4 కొలకుండా 2 కొలిసి స్థలం వాళ్ళని డిక్లేర్ ఎలా చేస్తారు మీరు? మరి డిక్లేర్ చేయకుండా ఏ అడావిడి ఏంటంట? అవును, 4 మీరు సర్వే చేయడానికి 4 హద్దులకి ఇచ్చారా ఈ నోటీసులు? చెప్పు, ఏ నెంబర్ పూసుకోవడానికి? ఏదండి అప్లికేషన్ ఏది? చలానా తీసారా? అప్లికేషన్ పెట్టారా? ఎవరు పెట్టారు? మీరు ఎందుకు వచ్చారు? ఇదేంటి ఇంకా? గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరికని ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ వినాయక విగ్రహాలను దర్శించుకుని అనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు ఎల్లవేళలా మీకు తోడుగా నీడగా ఉంటూ పండుగ చాలా ఆనందంగా ఉత్సాహంగా యూత్ అందరూ మహిళలు పిల్లలు
అంటే ఏంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పండుగను మీరందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచిగా జరిపించాలని నేను కోరుతున్నా. ఎందుకంటే వినాయక చవితి జరుగుతున్నప్పుడు, ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ దారిలో కేబుల్స్ ఎక్కడ ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ కూడా లూజ్ వైర్ కనెక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విమర్శనం జరుగుతున్న సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా జాగ్రత్తలు లేకుండా ఎవరైనా పిల్లోడు దాంట్లో వాటర్లో పడిపోతే అది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పండుగ అంటే ఉత్సాహాన్ని జరుపుకునేది, సంతోషకరంగా జరుపుకునేది. కాబట్టి ఆ పండుగను ఒక సంతోషకరమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో మంచిగా మీరు అందరూ జరుపుకోవాలని మీ అందరినీ కోరుతూ ఇక్కడికి రావడం సంతోషంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కడప జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 6 అడుగుల అందగాడు టీజీ భరత్ అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో మంత్రిగా, టీజీ భరత్ ఇండస్ట్రియల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాలు తీసుకొస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. భారత్ గారు నేను కలిసికట్టుగా పనిచేసి నేను ఐటీ ఎలక్ట్రానిక్స్లో మిగతా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున భరత్ గారు తీసుకొస్తున్నాను. మీరు చూస్తే ఈసారి చాలా మంది కుర్రోళ్ళు వచ్చామని తెలియదు క్యాబినెట్లోకి. మీరు 50% మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిపించిన వరకు, 25 మంత్రులు, 17 మంది మంత్రులు మొదటిసారి మంత్రివర్గంలో వచ్చిన వరకు. అంటే కసి ఉంది, మనం పని చేయాలి, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి. మీకే కాదు రాబోయే తరాలకు ఉద్యోగాలు మన ప్రాంతంలో మనకే కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఆగకూడదు, పని చేయాలి. ఇంట్లో ఎవరినైనా అంటే ఒకటే చెప్పండి, లోకేష్ చెప్పినాడు పని చేయాలని చెప్పండి. బాగా పని చేయండి. రాబోయే రోజు మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అందరం కష్టపడాలి. మీకు అండగా నిలబడుతుంది మన ప్రభుత్వం. ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటాం. దాని ఎలాంటి సందేహం లేదు. పెట్టుబడులు తీసుకురావాలా, వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రంగాల్లో మన నంబర్ 1 ఉండాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. సభాముఖం తెలుపుకుంటూ కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు ఎరువులు విక్రయించాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎరువుల కృత్రిమ కొరతకు సృష్టించే వారిని ఉపేక్షించబోమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందులు దుకాణాల, వాటికి అనుబంధంగా ఉన్న గోదాంలను జిల్లా పోలీస్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. చెన్నూరు అభివృద్ధిని విస్మరించిన మంత్రి వివేక్ గడిచిన 20 నెలల్లో ఈ నియోజకవర్గానికి ఒక కొత్త పని గాని, పాత పథకం గాని చేయలేదు అని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నిన్న జరిగిన చెన్నూరు సభలో ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టుడు తప్ప నియోజకవర్గాలకు కానీ, జిల్లాలకు కానీ, రాష్ట్రానికి కానీ వచ్చిందేమీ లేదు. గతంలో వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు చెప్పారు. ఇదే ఎమ్మెల్యే గారు ఏమన్నారు? 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నాడు చెన్నూరు నియోజకవర్గంలో. నేను అడుగుతున్న ఒక్క నౌకరాన్ని వచ్చిందా చెన్నూరు పట్టణంలో? వాళ్ళ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు మంత్రి వచ్చింది, వాళ్ళ కొడుకు ఎంపీ వచ్చింది, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే వచ్చింది. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ చెన్నూరు ప్రజలకు, చెన్నూరు పట్టణ వాళ్ళకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు.
అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తున్నాడు, పెట్టించిందా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతాను, పెట్టించిందా? గోదావరి ప్రాణహిత నది ఒడ్డుకు పొలాలు చేళ్లు మునగకుండా కరకట్టలు కట్టిస్తున్నాడు, కట్టించిందా? మరి సిమెంట్ దొరుకుతలేదా? తాపి మేస్త్రి దొరుకుతలేదా? కంకర దొరుకుతలేదా? ఇసుక దొరుకుతలేదా? ఇసుకనైతే దండి నడవట్టే, చెన్నూరులో దండం బ్రహ్మాండంగా నడవట్టే. గతంలోనేమో మనం దుమ్మెత్తి పోసి ఇసుక దందాన్ని, మరి మనం పోయి 20 నెలలు అయింది. అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేడు, ఇక్కడ నేను ఎమ్మెల్యే లేను. మరి ఇంకా ఇసుక దండ ఎందుకు నడుస్తూ ఉంది? 9 కార్లు లారీలు ఇంకా ఎందుకు పెరిగినాయి? ఇసుక దంద ఎందుకు నడుస్తూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పుడు కాదు, జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఆయన చెప్పిండు, ఎమ్మెల్యే పిఏ రమణారావు అని ఆయననే ఇసుక దంద నడిపిస్తున్నాడని. నేను అల్లే ఈ మాట, మళ్ళీ నన్ను అనొద్దు, నన్ను బదనాలు చేయొద్దు. జైపూర్ మండలంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయననే అన్నాడు, ఇసుక దంద ఈయన ఎమ్మెల్యే గారి పిఏ రమణారావు నడిపిస్తున్నాడని. అంటే ఇవాళ ఈ నియోజకవర్గం అభివృద్ధి లేదు, కొత్తగా తక్కడి మట్టి తీసింది లేదు, ఒక రోడ్ వేసింది లేదు, గతంలో మనం చేసిన పనులే తప్ప కొత్తగా ఒక్క పని కూడా జరగలేదు. ఈ విషయాల మీద మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు యూత్ సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్లో పిలిచి కూర్చుని పెడుతున్నారు. మీకెందుకురా బిడ్డ అని భయపెడుతున్నారు పోలీసులు. బరాబర్ మాకే హక్కు ఉంటుంది, మేమే అడుగుతాం, మేమే నిలదీస్తాం ఈ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా, బెదిరించినా సోషల్ మీడియాలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఈ గులాబీ జెండా ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. వాళ్ళు చెప్పిన మాటలు నిలబెట్టుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ప్రతి ఇంట్లో పిల్లగానికి నిరుద్యోగికి 4000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? పెద్ద మనుషులకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? చదువుకునే పిల్లలు ఉంటే విద్యా భరోసా కార్డు కింద 5 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? రైతులకు రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 2 లక్షల రుణమాఫీ అన్నారు, చేసిర్రా? గతంలో గోదావరిలో వరదొస్తే కేసీఆర్ ప్రాజెక్టు కట్టింది కాబట్టి చెన్నూరు పొలాలు చేలు మునుగుతున్నాయి అన్నారు. మరి ఇలా మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు మునుగుతున్నాయి? అన్నారం గేట్లు ఎత్తే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు మునుగుతున్నాయి? సుందీల గేట్లు ఎత్తే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు మునుగుతున్నాయి? అంటే ఇది కేవలం కుట్ర తప్ప ఇంకోటి కాదు. గోదావరిలో కానీ ప్రాణహితలో కానీ ఎప్పుడు వరదొచ్చినా ఈ ప్రాంతంలో ముప్పు అనేది ఉంటుంది. దానికోసమే గతంలో ఈ ఎమ్మెల్యే కరకట్టలు కట్టిస్తా అని చెప్పిండు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే కరకట్టలు కట్టియాలి. లేకపోయినట్టయితే ఆ ముంపు గ్రామాల రైతులు ప్రజలతో కలిసి అవసరమైతే భవిష్యత్తులో చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముట్టడిస్తాం. ఆ ప్రజల కోసం అవసరమైతే అటువంటి కార్యక్రమాలకు కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం. అప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మంచిగా ఉండే ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో కరెంట్ చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా వస్తలేవు, 2 లక్షల ఉద్యోగాలన్న ఉద్యోగాలు ఇస్తలేరు, ఏమి కూడా చేస్తలేరు. కాబట్టి చెన్నూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అప్పుడే మంచిగా ఉండే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం. దాంట్లో భాగంగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల నుండి ఫిర్యాదులు సేకరించి ఈ నెల 10వ తేదీ దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి 10వ తేదీ హైదరాబాద్లో అవకాశం ఇస్తే నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల విజ్ఞాన మందిర్, బంగారుపేట మున్సిపల్ కార్యాలయం, సుంకేశ్ల రోడ్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అనంతరం నగరంలోని వినాయక ఘాట్ వద్ద వినాయక నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.
హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్, కేటీఆర్లను కూడా తనలాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని, పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు. కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కామ్ చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు 60 లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా, దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఈజిప్టులోని బ్రైట్ స్టార్ 2025లో భారత సాయుధ దళాల బృందం మహమ్మద్ నాగుయూబ్ మిలిటరీ బేస్లో జాయింట్ ఫైరింగ్, కాంబాట్ మెడిక్ మరియు కెమికల్, బయోలాజికల్, రేడియాలజికల్ మరియు న్యూక్లియర్ వార్ఫేర్ శిక్షణ నిర్వహించబడింది. ఈ కసరత్తులు ఉత్తమ పద్ధతులు మార్పిడిని మెరుగుపరిచాయి మరియు భాగస్వామి దేశాలతో పరస్పర చర్యను బలోపేతం చేశాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.